బుల్లితెరపై తన సత్తాను చాటుతూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శ్రీ సత్య నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు, త్రినైని వంటి సీరియల్స్తో అలరించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సీరియల్స్లో మంచి క్రేజ్ను అందుకున్న ఈమె బిగ్ బాస్లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. హౌస్లో తన అమాయకత్వం, అందం, తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బుల్లితెర మీద ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇక ఈ అమ్మడికి కూడా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ బిజీగా ఉంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో శ్రీ సత్య ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ ఫోటోలతో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్లతో బాగా బిజీగా ఉంటూ యూత్ వాళ్ళని కూడా పెంచుకునే పనిలో ఉంది శ్రీ సత్య. నెట్టింట ఈమెకు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ ఆమెకు బిగ్ బాస్లో పాల్గొనే అవకాశాన్ని అందించింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది శ్రీ సత్య. సీరియల్స్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు, త్రినైని వంటి సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. బిగ్ బాస్లో ఆమె తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. అందంతో పాటు అమాయకత్వం కూడా ఆమెకు ప్లస్ అయింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్లో ఉన్నంత వరకు ఆమె క్రేజ్ రెట్టింపు అయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అవకాశాలు అంతగా రాలేదని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా గడిపేస్తుంది. తన రకరకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పలు టీవీ డాన్స్ షోస్తో బిజీగా గడుపుతుంది. ఇక బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న మరో కంటెస్టెంట్ మెహబూబ్తో కలిసి ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తుంది. ఇటీవలే ఆ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన సత్య, హీరో రామ్ పోతినేని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చా. మళ్ళీ ఆయన సినిమాలో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నట్టు శ్రీ సత్య అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి రామ్ సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.